ఐక్యత ఈరోజు డైరెక్ట్ సబ్జెక్ట్ ఈరోజు బీపీ మండల్ గారి జయంతిని బీసీ రాజకీయ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బీపీ మండల్ గారు బీహార్లో పుట్టి యాదవ్లో పుట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగి బీసీ ఉద్యమాన్ని నిర్వహించి మొట్టమొదటిగా తర్వాత ఉద్యోగం చేసి మేజిస్ట్రేట్గా ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలలోనే రాజ్యాధికారంతోనే తన జాతి బీసీలు బడుగులు బాగుపడతారని గ్రహించి సీఎంగా కూడా కొనసాగిన సందర్భం ఉంది. అటు తర్వాత జనతా గవర్నమెంట్లో ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ బీసీల కోసం పోరాడిన మన బీపీ మండల్ యాదవ్ అయితే బీసీలకు సరైన న్యాయం చేస్తారని బీసీలకు ఏమేమి చేయాలి, అసలు బీసీలు ఎవరు, సరైన డెఫినేషన్ ఏంటి, ఎంత జనాభా ఉండాలనే కారణాలతో మీరు పర్ఫెక్ట్ నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ 1979లో ఈయన అధ్యక్షతన 5 మెంబర్లతోటి రెండవ బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ వేయడం జరిగింది. 1 ఇయర్లోనే బీపీ మండల్ గారు మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను సందర్శించి ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కోస్తా జిల్లాలోని మత్స్యకారులు మరియు బెస్త వాళ్ళందరి పట్టణాలు వాళ్ళు ఉంటున్న నివాసాలు అవన్నీ సందర్శించి అసలు వెనుకబడిన కారణాలు ఏంటి, ఏమి కథ, ఎందుకు జరుగుతుంది అనేది కూలంకషంగా చర్చించి బీసీలు ఎంతమంది ఉన్నారు, హిందూ బీసీలు ఎంతమంది ఉన్నారు, నాన్ హిందూ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఎట్టి మొత్తం భారతదేశ వ్యాప్తంగా మంచి నివేదిక తయారు చేసి కేవలం జనాభాలో 52% బీసీలు ఉన్నారని స్పష్టమైన నివేదిక ఇవ్వడం జరిగింది. నివేదిక ఇవ్వడంతో పాటు కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం జరిగింది. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని, బీసీలకు భూములు పంపిణీ చేయాలని, బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని, వీటితో పాటు కుల వృత్తిని నమ్ముకున్న బీసీలందరికీ మార్కెటింగ్ సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఎన్నో మంచి సిఫారసులు చేసినప్పటికీ 1980లో ఆయన సిఫారసులు చేస్తే 1990 అంటే 10 సంవత్సరాల వరకు ఎవరు ఆయన చేసిన సిఫారసులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందిరాగాంధీ అయింది, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అయింది ప్రైమ్ మినిస్టర్, ఎవరు పట్టించుకోకపోతే వీపీసీలు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హయాంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఒత్తిడి మేరకు వీపీసీ గారు మండల కమిషన్ నివేదిక అమలు చేస్తామని మేము రూలింగ్ పేపర్ వస్తాయని స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే ఆగస్టు 9, 1990లో వీపీసీ గారు మండల కమిషన్ నివేదిక అమలు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఎప్పుడైతే ఏసీలు మనకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వ్యతిరేకంగా ఓసీలంతా దేశవ్యాప్తంగా ఉద్యమించడం జరిగింది. అదే సమయంలో బీసీలు కూడా ఉద్యమించడం జరిగింది రిజర్వేషన్లు కావాలని. కానీ దురదృష్టవశాత్తు అప్పుడే బీజేపీ వాళ్ళు రామ్ మందిర్ నిర్మాణం బందర్ బనాయింగ్ అని వాళ్ళకు రామ్ మందిర్ నిర్మాణంతో యాత్ర స్టార్ట్ చేయడం వల్ల బీసీలకు రాజకీయ చైతన్యం అప్పట్లో ఇంత లేకపోవడం వల్ల అందరూ బీజేపీ స్లోగన్లో వాడి కొట్టుకుపోయి ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది. ఆ తర్వాత పివి నరసింహరావు హయాంలో తర్వాత కొంతమంది అగ్రవర్ణాలు కోర్టులో వేస్తే పివి నరసింహరావు హయాంలో 1995లో కానీ సుప్రీంకోర్టు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే అది మండల్ పేర్కొన్న అంశాల నివేదిక ఆధారంగా ఖచ్చితంగా వాళ్ళకి అమలు చేయాలి. బీసీలు కూడా చాలా దారుణంగా వెనుకబడిపోయిందని చెప్పిన నేపథ్యంలో పివి నరసింహరావు నుంచి కేవలము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి కానీ 2008 సంవత్సరం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అది కూడా ఎంత చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇప్పటి వరకు కేవలం బీసీలు గ్రూప్ 1 స్థాయి అధికారులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కానీ జనాభా 52% ఉంటే కేవలం 5%, 6% మాత్రమే బీసీల ఉద్యోగులు ఉన్నారు. బీసీల ఉద్యోగులన్నీ బీసీల సీట్లన్నీ అన్ని అగ్రవర్ణాలు కొట్టేసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలు క్షేత్రస్థాయిలో బీసీలకు తెలియకపోవడము, మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని బీసీ సమస్యల మీద ఒక నిర్మాణాత్మకంగా స్పందించకపోవడము, నిర్మాణాత్మకంగా పోరాటం చేయకపోవడం వల్ల బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంది. కులవృత్తులను నమ్ముతున్న బీసీలు ఇంకా వెనుకబడి చితికిపోయి ఉపాధి కోల్పోయి వలస కూలీలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మన మండలం స్మరిస్తూ ఆ రోజు మండల
జై మండల్. ఇప్పుడు రఘును ప్రసంగించాల్సిందిగా మాట్లాడు.